శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దివావనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దివావనం విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దివావనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పుబ్బా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందు పుబ్బా నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత రాహుగ్రహం, ఆ తర్వాత కేతుగ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా కృష్ణామండలాంతర్గత అడవిరావు నందిగామ పట్టణ సమీప అడవిరావులపాడు గ్రామస్థిత చెన్నమల్లికార్జున స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ, దేశంలో అనేక శివాలయాలు ఉంటాయి. ఈ చెన్నమల్లికార్జున స్వామి వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, స్వర్గీయ దుర్భాగ వెంకటేశ్వరరావు దాని గారు ఎన్ని వందల వేద పారాయణలు ఇక్కడ చేశారో అంతులేదు. ఆయన షష్ఠపూర్తి సందర్భంగా 60 వేద పారాయణలు స్వామికి సమర్పించారు. అలాగే నేను మా దుర్భాగ సాంబమూర్తి గారు ఇక్కడ రుద్రం చెప్పాం, అంటే 11 సార్లు 22 మనాలు చెప్పడం అన్నమాట. అలాగే దుర్భాగ వెంకటేశ్వరరావు దాని గారి పిల్లలకి, శిష్యులకి అందరికీ కూడా ఇక్కడ వేదం బోధించారు ఆయన. అంతేత ఈ వేద మల్లికార్జున స్వామి మామూలు మల్లికార్జున స్వామి కాదు, ఈ మల్లికార్జున స్వామి యొక్క దివ్యానుగ్రహం నాకు 3 దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అడవిరావులపాడు, కృష్ణా జిల్లా అడవిరావులపాడులో ఉన్న ఈ దేవాలయం. అలాగే మా గ్రామంలో మా ఇంటికి సమీపంలో కేశవస్వామి దేవాలయం. ఆ కేశవస్వామి దేవాలయంలోనే నేను అన్నవరంలో పనిచేసి ఎరగవరం వచ్చి అందరికీ చదువు చెప్పింది ఆ కేశవస్వామి దేవాలయంలో. అలాగే మా అన్నదమ్ములందరూ కూడా ఆ దేవాలయంలోనే అధ్యయనం చేశాం. అలాగే తిరుపతిలో కోదండ రామాలయం ఉంది. అక్కడ బ్రహ్మశ్రీ స్వర్గీయ కూచుమట్ల వెంకటనారాయణ అవధాని గారు వాళ్ళ పిల్లల ముగ్గురికి కూడా అక్కడే అధ్యయనం చెప్పారు. అంటే కొన్ని వేల వేదపారాయణలు అయిన దేవాలయాలు అన్నమాట. అటువంటి చెన్నమల్లికార్జున స్వామి అందరినీ కూడా కాపాడాలని. ఆ వెంకటేశ్వరావధాని గారు అంటే మామూలుగా మామూలు మనిషి కాదు, ఒక తపస్వి, ఒక ఋషీశ్వరుడు. ఆయన ఒక్క శత జయంతి సందర్భంగా వచ్చే సంవత్సరం శత జయంతి సందర్భంగా బ్రహ్మాండమైన వేదసభ చేయాలని కూడా మేమంతా కూడా ఒక సంకల్పంతో ఉన్నాం. అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ముందర ఈ చెన్నమల్లికార్జున స్వామి వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, తుర్లపాటి వారి వంశీకులు దీన్ని ప్రతిష్ఠ చేస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారు, కేఎల్ రావు గారు, తుర్లపాటి సంగమేశ్వరరావు గారు, తుర్లపాటి వీరభద్రరావు ఇలాంటి వారందరూ కూడా ఇక్కడ అనేక 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 రుద్రయాగాలు, అభిషేకాలు ఇప్పటికి కూడా వారి కుటుంబాలకు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా వారందరూ వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కుగ్రామం వచ్చి ఇది చేస్తూ ఉంటారు. దీన్ని మా దుర్భాగ వెంకటేశ్వరరావు గారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే తొర్లపాటి వారి కుటుంబ సభ్యులు, అయ్యదేవరి వారి కుటుంబ సభ్యులు వీరందరూ కలిపి ఒక పల్లెటూరులో అత్యున్నతమైన శివాలయంగా తీర్చిదిద్దారు. ఇటువంటి దేవాలయం నభూతో నభవిష్యతి. అటువంటి చెన్నమల్లికార్జున స్వామి, వేద మల్లికార్జున స్వామి యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్న ఉపారక్షితం. యోజన
పూర్వ ఫల్గులే నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు శనైశ్వర గ్రహం ఓం శమగ్నిరగ్నిభిస్కరక్షన్నస్తమదు సూర్యః సంవాతో వాత్వరపావస్రితః యమాయ సోమకం సుర్ణయమాయ హృదాహవి యమం హైగ్నం గచ్చత్యగ్నిదూతో అన్మృతః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితాపభూవ విస్తావాస్తే సమస్తన్నోస్తు వేదస్య దేవతా ప్రతిది దేవతా శనైశ్వర గ్రహానుగ్రహ సిద్ధిరస్తు కేతుగణం ఓం కేతుం గురుం కేతురేషో మర్యాద వేషనే సమసిద్ధిర్జాయథా చిత్రం త్రియం నమస్మే చిత్ర క్షత్ర చిత్రతమం యోధాం చంద్రం నయం పురవేరం చంద్రగ్రాభిపురదేవసా బ్రహ్మదేవానాం తవేకదేనాం నిర్విప్రాణాం మహేశో మృగాణాం శ్రేణో వృద్ధానాం సుధిధర్మణాం స్వామ త్వవేత్రమత్యేవన్నో అధిదేవతా ప్రతిదేవతా వేద కేతు గణానుగ్రహ సిద్ధిరస్తు ఓం నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 మహేశ్వరాయ మహేశ్వరాయ శంకరాయ శంకరాయ మహేశ్వరాయ శంకరాయ శంకరాయ మహేశ్వరాయ 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 నమో నమః మహేశ్వరాయ మహేశ్వరాయ నమః మహేశ్వరాయ శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివతరాయ 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 చ నమో నమః శివతరాయ శివతరాయ చ నమః శివతరాయ శివాయ నమో నమః నమస్తేభ్యాయ దేభ్యాయ నమస్తేభ్యాయ ఆర్యో యజ్ఞయో రసః తమః ఆయుషే దీర్ఘాయుత్వాయ వృణామి శతమానం భవతి హృదాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సేత పూర్వఫల్గులే నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సేత శనైశ్వరగ్రహానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సేత కేతు గణానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయాయనారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు సోయం నిరుపద్రవోస్తు తథాస్తు స్వస్య కళ్యాణమస్తు తథాస్తు సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ నమో పార్వతీపతయే